శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం, గురువారం దినం, చక్కటి గురువారం, చాలా శుభకరమైనది. అలాగే నవమి తిథి 9 గంటల వరకు ఉంటుంది. తరువాత దశమి తిథి ఉంటుంది. ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం. చంద్రుడు 6వ రాశి రాహుతో కలియడం వల్ల జాగ్రత్తలు కొద్దిగా తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కడైనా పంచాయతీల్లో మనం పోయి మాట్లాడుకోవడం, మన పెద్ద మనుషుల దగ్గర మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ధన విషయంలో కొంచెం అతి జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ రాహువు చంద్రుడు కలిస్తే ధనానికి సమస్య ఉంటుంది. ఒకవేళ మీరు అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళకి అది ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు కొంచెం ఇబ్బందులు పడడానికి కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల ఈరోజు దేవ దర్శనంలోకి దక్షిణామూర్తి దైవ దర్శనం చేసుకోవచ్చు. అలాగే మీకు దగ్గరలో సాయిబాబా గుడికి వెళ్ళి దైవ దర్శనం కూడా చేసుకోవచ్చు. ఈ రాహువుని శాంతించాలి అంటే కేతువుని శాంతించాలి. అందువల్ల అమ్మవారి గుడికి ఎక్కడికన్నా వెళ్ళి రాగి చెట్టు, వేప చెట్టు ఉండే నాగదేవత గుడి కూడా వెళ్ళి రావడం వల్ల మంచి జరుగుతుంది. ఈరోజు తల్లిగారికి బిడ్డ మధ్య కొంచెం విభేదాలు ఉంటాయి. చిన్నపిల్లలు కానీ వాళ్ళ తల్లిదండ్రుల విషయాల్లో కానీ కొంచెం అలసిపోతారు. వాళ్ళు మన మాట వినలేదని మానసిక ఒత్తిడి కూడా ఉంటుంది. అలాగే వాళ్ళ చదువు గురించి ఎక్కువ ఆలోచన చేసుకొని మానసికంగా కృంగిపోతూ ఉంటారు. అందువల్ల ఈరోజు కూడా దైవ దర్శనం చేసుకోండి. ఆ రాహువు చంద్రుడు కలయిక వల్ల భార్యాభర్తల్లో కొంచెం ఇబ్బందులు, చిన్నపిల్లలలో ఇబ్బందులు జరగడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంది. ఈరోజు గోచార రీతిగా శుభం కలిగిన రవి బుధులు కలయిక వల్ల, గురువు చూడడం వల్ల ఎటువంటి మనకు మంచి శుభ ఫలితాలు అనేది పూర్తిగా వివరిస్తున్నాను. అది ఆధ్యాత్మికత మరియు ఆనందం జీవితం కొనసాగుతుంది. మీరు వృత్తి వ్యాపారాల్లో అధిక ఆదాయాన్ని పొందుతారు. జీవిత భాగస్వాములతో సంబంధం కూడా మధురంగా ఉంటుంది. ఇప్పుడు మీరు సామాజిక స్థితిలో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. మొదటి విజయం. అలాగే వృత్తి ఉద్యోగ విషయాలు ఆనందం ఉంటారు. ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని కలుగుతుంది. వ్యాపారస్తులకు అధిక ఆదాయాలు, సుఖవంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు. కుటుంబ వాతావరణం బాగుంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అంటే ఈ రవి బుధులు గురువు శుక్రుడు పైన పడడం వల్ల, గురువు యొక్క చూపు శుక్రుడు పైన పడినప్పుడు శుభకరం కదా. అందువల్ల గురువు ఎక్కడ చూపబడినప్పుడు మంచి ఫలితాన్ని ఇస్తారు. మీకు కూడా చురుగ్గా ఉంటారు. కొన్ని విషయాల్లో ఆటంకాలు కూడా జరుగుతాయి. ఈ చురుగ్గా ఉండడం వల్ల కూడా ఆటంకాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అతి ఆవేశంగా వెళ్ళి కొన్ని కార్యక్రమాల్లో మీరు ఇబ్బందులు పడడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. ఊహించిన లాభాలు తెస్తుంది. పని చోట పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. వ్యాపారంలో కూడా లాభదాయకంగా ఉంటుంది మరియు ఆదాయ అవకాశాలు మెరుగవుతాయి. పదవితో కూడిన స్థానచలనాలు కూడా ఉంటాయి. అంటే పదవితో కూడిన స్థానచలనాలు కూడా ఈరోజు కలగడానికి అవకాశాలు ఉంటాయి అని చెప్తుంది. పదోన్నతి లేదా వేతనాలు పెరిగే అవకాశం, పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. మొత్తం మీద ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్య విషయంలో కూడా మంచి కాలం ప్రారంభమైనది. ఆరోగ్య విషయంలో కూడా మనకి ఈరోజు మంచి ఇదే జరుగుతుంది. అందువల్ల కొద్దిగా ఏ కార్యక్రమాలు చేయాలన్నా, ఎవరిపైన కొంచెం కోపంతో మాట్లాడాలన్నా కూడా ఈరోజు కొంచెం ప్రశాంతంగా ఉండండి. అలాగే శత్రువుల దగ్గర కూడా మనం, అంటే శత్రువులు అంటే ఎవరు ఉండరు కానీ కొంచెం తెలుస్తుంది కదా మనకు, ఈరోజు ఇతను కనబడ్డాడంటే మనల్ని ఏమన్నా ఇబ్బందులు కలిగిస్తాడు. అప్పుడు మనము వాళ్ళ దగ్గర ప్రశాంతంగా మాట్లాడేదానికి
ప్రయత్నించండి. ఎక్కువగా కోపగించకదండి. మనసులో ఒక గందరగోళం ఉంటుంది, ఎక్కువ ఆశయాలు ఎక్కువగా ఉంటుంది. ఏదన్నా వస్తువులు కొనుక్కోవాలని, ఆభరణాలు కొనుక్కోవాలని, కొంత ఇల్లు కొనుక్కోవాలని ఆశయాలు పెరిగి ఉంటుంది. అది ఖచ్చితంగా మీకు శుభకరంగా గురువు యొక్క అనుగ్రహంతో మీరు దాన్ని పొందగలుగుతారు. ఈరోజు గోచార రీతిగా మనకు రేవతి నక్షత్రం, చంద్రుడు 6వ స్థానము, ఈ రాహువుతో కలియడం వల్లే కొంచెం మానసిక ఒత్తిడి ఉంటుంది. ఈరోజు గోచార రీతిగా మనకు శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను మీకు. ఈరోజు కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. మీరు మీ పని యొక్క విషయాల్లో అర్థం చేసుకుంటారు. శారీరక ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. స్నేహితుడు మార్గం ఇవ్వండి మరియు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో బాధ్యత మెలగడం మంచిది. బంధువులలో సంతోషాన్ని పొందుతారు. లాభదాయకమైన రోజు. ఈరోజు అదృష్ట దిశ ఉత్తరము, అదృష్ట సంఖ్య 4, అదృష్ట రంగు లేత నీలము. చిత్తా నక్షత్రం ప్రశాంతమైన రోజు. స్వాతి నక్షత్రం కష్టాలు తగ్గుతాయి. విశాఖ నక్షత్రం సంతోషంగా ఉంటుంది. ఈరోజు తులారాశి వారికి సాధారణ ప్రయోజనాలు. ఈరోజు మీరు మీ గొప్ప రోజు కాబట్టి పెద్దగా ఆలోచించకండి మరియు మీకు ఏ అవకాశం వచ్చినా పట్టుపడి దాన్ని సాధించుకోవడానికి ప్రయత్నించండి. ఆర్థికంగా ఉద్యోగ రీతిగా పనిలో అంతా సవ్యంగా సాగుతుంది. మీరు గొప్ప వృద్ధిని సాధిస్తారు. మీరు మీ ప్రతిభలో పనుల్లో సులభంగా పూర్తి చేస్తారు. ఈరోజు ప్రేమ, వివాహం. మీరు మీ ఆశ్రమ యొక్క భావాలతో విషయాలు తీసుకుంటారు. దీంతో ఇద్దరి మధ్య సఖ్యతగా ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. ఈరోజు ఆర్థిక స్థితి సంతోషంగా ఉంటుంది, స్వతంత్రంగా ఉంటుంది. ఇది మీకు సంతోషాన్ని ఇస్తుంది. ఆరోగ్యపరమైన విషయం. ఈరోజు మీరు మెరుగ్గా ఆరోగ్యంతో కనిపిస్తారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే అవగాహన ఎక్కువగా ఉంటుంది. ఇది తులారాశి వారికి గోచార